నమస్తే. నా పేరు పెద్ది శంకర్. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఫౌండర్‌ని. సో, నేను గత 11 సంవత్సరాలుగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్‌ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. దానిలో భాగంగా వృద్ధాశ్రమం ఒకటుంది. ఎవరైతే తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేస్తారో అట్లాంటి వాళ్ళకి నేను ఫ్రీగా ఫుడ్, బెడ్, షెల్టర్ అనేది నేను చూస్తాను. అలాగే ఒక ఆర్ఫనైజ్ హోమ్‌ని కూడా అడాప్ట్ చేసుకొని నేను వాళ్ళకు 25 మందికి వాళ్ళకు ఫుడ్ కావాలన్నా కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ నేను చూసుకుంటున్నాను. అలాగే ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎవరైతే విలేజ్ నుంచి వస్తారో వాళ్ళు రోగుల పేషెంట్స్ అటెండర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. గాంధీ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం, నీమ్స్ ఇలా కొన్ని హాస్పిటల్ చూజ్ చేసుకొని తినడానికి తిండి లేక ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అనేది నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. అలాగే రీసెంట్గా ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. ఎవరైతే చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కానీ పెద్ద పెద్ద రకాల జబ్బులతో బాధపడతారో వాళ్ళకి నేను ఒక లింక్ క్రియేట్ చేసి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళని ఒక పెద్ద పెద్ద డిసీజులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చేయాలనే ఆలోచనతో మేము చేస్తున్నాము. మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వెబ్సైట్ లాగిన్ అవుతే దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దీని అన్ని చేయడానికి కారణం ఏంటంటే నేను బసవతారకం అనే హాస్పిటల్లో గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. దాంట్లో నేను కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నాను అక్కడ. సో మనకు జన్మనిచ్చిన తల్లి ఎలా ఉందో అలాగే నీకు నన్ను ఫుడ్ పెట్టి చేరదీసి ఎన్నో రకాలుగా చేసిన సంస్థ బసవతారకం హాస్పిటల్. సో బసవతారకం హాస్పిటల్లో 15 సంవత్సరాలు నేను అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎలా అంటే సో పేషెంట్స్ ఒక క్యాన్సర్ అనేది ఒక పెద్ద జబ్బు అని అనుకుంటారు, కానీ అది చిన్నది. సో అలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫుడ్ లేక కానీ, వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ లేక కానీ ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు. అలాంటి ఆ టైంలో బసవతారకం హాస్పిటల్ అనేది ఒక అమ్మగా చేరదీసి సో అక్కడ చూసుకొని చాలామందికి చాలా రకాలుగా కొన్ని లక్షలాది మందికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఇప్పుడు ముందుకెళ్తుంది. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్టేట్స్ నుంచి కూడా మన బసవతారకం హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. నేను అక్కడ నేర్చుకున్నది ఏంటి అంటే ఒక కన్న తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించలేక చనిపోయిన హాస్పిటల్ అలాగా ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ఆశ్రమం ఇప్పుడు మహాసముద్రంలాగా మారింది. ఎంతోమంది అభాగ్యులకు ఇప్పుడు నీడలాగా మారింది అది. ఆ నీడలాగా మారిన ఆర్గనైజేషన్లో నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎంతోమంది నిరుపేదలు వస్తుంటారు, ట్రీట్మెంట్ చేయించలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఒకరోజు తినడానికి కూడా ఫుడ్ ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ల నుంచి నేను చాలామందిని చాలా రకాలుగా చూసా. ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళని చూశాను, ఫుడ్ లేక ఇబ్బంది పడే వాళ్ళని చూశాను. సో అక్కడ నేను ఆ స్థితుల్ని చూసి నేను ఒకటి నేర్చుకున్నాను. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది, నా వంతు నేను సహాయం ఏదో ఒకటి చేయాలన్న రూపంలో నేను నిర్విరామంగా ఒక యజ్ఞంలాగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నాను.